వైసీపీ పార్టీపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కృత్రిమ కొరత సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఖరీఫ్ సీజన్కు సరిపడా యూరియాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిందని తెలిపారు. ప్రస్తుతం 80,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా నిల్వ ఉందని తెలిపారు. వచ్చే 10 రోజుల్లో మరో 20,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రాష్ట్రానికి రాబోతుందని నాగేంద్ర వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో రైతులు యూరియా కొరత ఉందని చెప్పి ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ అది యూరియా కొరత కొంతమంది రాజకీయ క్రిమినల్స్ ఏర్పాటు చేసినటువంటి సృష్టించినటువంటి కృత్రిమ కొరత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఖరీఫ్ పంటకు కావాల్సినటువంటి యూరియాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని యూరియాని అందించడం జరిగింది. కానీ ఎవరైతే ఈ రాజకీయ క్రిమినల్స్ కృత్రిమ యూరియా కొరతను సృష్టించాలని చూశారో వారి యొక్క నెగిటివ్ ప్రోపగండా వలన రబీకి కావాల్సినటువంటి యూరియాని ఖరీఫ్లోనే రైతులు కొనుగోలు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వలన ఇప్పుడు రైతులు యూరియా కొరత వలన ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, ఎవరైతే రాజకీయ క్రిమినల్స్ రైతుల్ని అయోమయంలోకి నెట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చెప్పి ఆలోచన చేశారో అలాంటి వారి పట్ల ఆల్రెడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి, వారిని ఐడెంటిఫై చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో రైతులు యూరియా కొరత ఉందని చెప్పి ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ అది యూరియా కొరత కొంతమంది రాజకీయ క్రిమినల్స్ ఏర్పాటు చేసినటువంటి సృష్టించినటువంటి కృత్రిమ కొరత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఖరీఫ్ పంటకు కావాల్సినటువంటి యూరియాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని యూరియాని అందించడం జరిగింది. కానీ ఎవరైతే ఈ రాజకీయ క్రిమినల్స్ కృత్రిమ యూరియా కొరతను సృష్టించాలని చూశారో వారి యొక్క నెగిటివ్ ప్రోపగండా వలన రబీకి కావాల్సినటువంటి యూరియాని ఖరీఫ్లోనే రైతులు